శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయే. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణమమ్మ. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 200వ రోజు ఇవాళ నుంచి, అంటే గురు శుక్ర శని, ఈ 3 రోజులు కేవలం రామచరితమానస్ మాత్రమే ఉంటుంది. కాళహస్తీశ్వర మహాత్మ్యం ఉండదు. అది మళ్ళీ తిరిగి ఆదివారం నాడు ప్రారంభం అవుతుంది. ఎందుకంటే దుర్భిక్షం వచ్చింది కదండి. మరి దుర్భిక్షం వచ్చిన వెంటనే కొంచెం మరి బాధలు ఉంటాయి కదా, ఈటి బాధలు ఉంటాయి కదా. మొదటిగా రామచరిత మానస్, ఇక యుద్ధం ప్రారంభం. వాళ్ళ యుద్ధ వ్యూహాలు చూడండి. లంకకున్న 4 ద్వారాల నుంచే విక్రమన్ మోర్చ అంటే 4 సేనాపతులకు అనుగుణంగా వాళ్ళు ఉపసేనాపతులు సైన్యం పెట్టారు. ఇహే యుద్ధం ప్రారంభం ఇవాళ నుంచి. మహాదేవ మహాదేవ మహాదేవ్ చెప్పం. లంకా భయవు, లంకా భయవు, కోలాహల భారీ, కోలాహల భారీ, సునాదశానన అతి అహంకారి, సునాదశానన అతి అహంకారి, దేఖహు బనరనః, దేఖహు బనరనః, భనరనః, కేరిడిటాళి, కేరిడిటాయి, విహసి నిశాచర్, విహసి నిశాచర్, సేన బులాయి, సేన బులాయి, ఆయే కీస, ఆయే కీసా, కాలకే ప్రేరే, కాలకే ప్రేరే, చుదావంత, చుడావంత, సబ నిసచర మేరే, సబ నిసచర మేరే, అసకహి అట్టహాస, అసకహి అట్టహాస, శటకీన్హ, కటకీన్హ, గృహ బైటే ఆహార, గృహ బైటే ఆహార, విదిదీన్హ, విదిదీన్హ, సుభట్ సకల చారిహు, భట్ సకల చారిహు, చారిహు, దిసిజాహు, పిసిజాహు, దరి దరి భాలు, దరి దరి భాలు, కీస సబ ఖాహు, కీస సబ కాహు, కాహు, ఉమా రావణహి, ఉమా రావణహి, అస అభిమాన, అస అభిమాన, జిమి టిటిబా, జిమి టిటిబా, కగసూత ఉతాన, కరసూత ఉతాన, చలే నిశాచర్, చలే నిశాచ, ఆయసు మాగి, ఆయసు మాగి, గహీ కర బిండిపాల, గహీ కరి కర కర బిండిపాల, బిండిపాల, బరసాగి, బరసాగి, తోమర ముద్గర, తోమర ముద్గర, పరసు ప్రచండ, పరసు ప్రచండ, శూల కృపాన, శూల కృపాన, పరిగ గిరికండ, పరిగ గిరికండ, జిమి అరుణోపల, జిమి అరుణోపల, నికర నిహారి, నికర నిహారి, దావహి సట, దావహి సట, కద మాంస కదహ అహారి, మాంసహారి, చోచా భంగ, చోచా భంగ, దుఃఖ తినహిన దుఃఖ సూజు, తిన్హన సోజు, తిమిధాయే, తిమిధాయే, మనుజాద్ అభూర, మనుజాద్ అభూజ. అభూజ. ఆ నినాదములకు లంకలో ఉవ్వెత్తుగా కోలాహలము ఓహో వీళ్ళు ఆడుచుకుంటూ వెళ్ళారు. దానికి లంకెత్తులు ఉవ్వెత్తుగా సాగర కెరటాల్లాగా, అమావాస్య పౌర్ణమికి లేచిన కెరటాల్లాగా లేచాయి. దురహంకారి అయిన రావణుడు వాటిని విని, ఈ వానరులు సాహసమును పరికింపుడు అని అనుచు నవ్వుకొనుచు తన ఈ దురహంకారాన్ని ఉన్నాడు. ఓ వీళ్ళు ఎంత సాహసం రా, సాగుపోయి ముందరగా అంతులేస్తున్నారు అనుకున్నాడు.
తన నిశాచర సేనను తన పిలిపించాడు. నిశాచర సేనని పిలిపించాడు. కాలుని ప్రేరణతో ఈ వానరులందరూ వచ్చినట్లున్నారు. అది కాలుని ప్రేరణతో, అంటే కాలం మూడి వాళ్ళు ఇక్కడ అందరూ వచ్చారు నాయన. మా రాక్షసులందరూ ఆకలి కొని ఉన్నారు. అది మా రాక్షసులందరూ పంచి ఆకలిగా ఉన్నారు. వీళ్ళతో మనకి యుద్ధం ఏంటి? వెళ్ళటం, ఒక్కొక్కరిని తినేయటం. బ్రహ్మదేవుడు మనకందరికి బయటికి పోకుండా ఇంటికి ఆహారం అది బ్రహ్మదేవుడు ఎంత మంచివాడు అంటే, మనం ఎక్కడికి బయటికి వెళ్ళగానే మనకు ఆహారం మన ఇంటి దగ్గరికే వచ్చింది అని పలికి ఆ మూర్ఖుడు వికటాటహాసము ఆ మూర్ఖుడు వికటాటహాసం చేశాడు. ఓ వీరులారా, నలుదశలకును వెళ్ళుడు, వీరుడు. భల్లూకములకు అది భల్లూకములను వానరములను పట్టుకొని భక్షింపు. అది ఓ వీరులారా వెళ్ళండి, మీరు భల్లూకాలని వానరుల్ని పట్టుకుని చేతికి అందిన వాడిని అందినాడు పట్టుకుని మింగే, కాళ్ళతో తొక్కి చేతుల్లో నిలిపేయండి అన్నాడు. శివుడు పలుకుచున్నాడు. శివుడు ఏమంటున్నాడంటే, భవాని కాళ్ళను పైకెత్తి పండుకొను టిట్టబ పక్షి వంటిదే రావణుని గర్వం. అది రావణుది. ఇది ఎటువంటిదంటే టిట్టబ పక్షి అని ఒక పక్షి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, అది నిజానికి చాలా ఏమీ బలం లేదు, కానీ ఇట్లా పైకి ఇట్లా పడుకుంటుంది, అంటే తలకాయ పైకి ఎత్తి నువ్వెంత అన్నట్టుగా. రాత్రి వేళ ఆకాశం తన మీద పడునేమో అని భయముతో టిట్టబ పక్షి తన కాళ్ళతో ఆకాశం నిలుపగలని గర్వపడుచు ఏంటంటే ఇలా పడుకున్నప్పటికీ ఆకాశం తన మీద పడుతుందేమో అని భయం. అందుకని ఏం చేస్తుంది, తన కాళ్ళు ఇలా పైకెత్తుంది. నిజంగా ఆకాశం పడిపోతే ఇది ఆపగలనా? ఏదో కాళ్ళతో ఆపగలనని ఇదన్నమాట. కాళ్ళతో తను ఆపగలను. వీడు కూడా అటువంటి వాడు. ఆజ్ఞ అయిన వెంటనే నిశాచరులు పదునైన ఈటలను పదునైన వాళ్ళు అనేక రకాల ఆయుధాలు, ఏది ఈటెలు, తోమరములు, ముద్గరములు, ప్రచండములైన పరశువులు, త్రిశూలములు, పొడవైన కత్తులను, తదితరములైన వివిధ ఆయుధములు పర్వత శిఖరములను పర్వత శిఖరాలను తెచ్చుకుని వీళ్ళు బయలుదేరారు. మాంసాహారులైన పక్షులు ఎర్రని శిలలను చూచి మాంసభ్రమతో వాటిపై పడి తమ ముక్కులకు బాధ కలిగించు. ఈ మాంసాహారులైనటువంటి పక్షులు కొన్ని ఉంటాయి. ఈ ఎర్రని అవి చూసి ఇవేదో మాంసం అని ఆ పక్షులు వాటిని కొడుతున్నాయి. బాధ కలిగించుకున్నట్లు బుద్ధి లేని నరమాంస భక్షకులైన రాక్షసులు వానర సైన్యముల మీదకి పరుగులు తీశారు. ఎలా ఉందంటే, వాళ్ళు బుద్ధి లేని పక్షులు. ఓ ఎర్రకొండ ఉందండి, ఎర్రగా ఉంది పైన. అదేదో తినే ఆహారం మాంసం అనుకుని పక్షి వచ్చి పట్టున ముక్కుతో కొట్టింది. ఆ దెబ్బకు కొట్టేటప్పటికి ఆ ముక్కు పగిలింది. అంటే అది ఏదో తిందామని వచ్చి తను బాధ పెట్టుకున్నటువంటి మూర్ఖులైనటువంటి పక్షుల్లాగా ఈ రాక్షసులు వానరుల మీదకి వెళ్ళారు అని చెప్తున్నాడు. నానాయుధ సరచాపధర్ జాతు దాన బలబీర కోట కంగూర చెడిగాయి కోటి రణధీర నానా విధములైన అస్త్రశస్త్రములను ధనుర్బాణములను ధరించి, అది నానా విధముల అస్త్రశస్త్రములు ధనుర్బాణములను ధరించి బలశాలురు రణధీరులు రాక్షసులు కోట గోడలను ఎక్కిరి. అసఖ్యాకులైనటువంటి కోట గోడల మీదకి ఎక్కారు. కోట కగూరన్హి సోహి కైసే మేరుకే శృంగని జను ఘన బైసే బాజహి డోల నిశాన జుజావు సునిధుని హోయి బటన్హి మనచావు బాజహి బేరి నఫీరి అపారా సునికాదర్ ఉరా జాహిదరారా దేకిన్హ జాయి కపిన్హ కే టట్ట అతి విశాలతను బాల సుబట్ట దావహి ఘనహి నా అవగత ఘాట పర్వత ఫోరి కరహి గహి బాట
గహి బాట గహి బాట కటకటాహి కటకటాహి కోటిన్హ బట గర్జహి కోటిన్హ బట గర్జహి బట గర్జహి దశను ఓట దశను కాటహి ఓట కాటహి కాటహి అతి తర్జహి అతి తర్జహి ఉత రావణ ఉత రావణ ఇత రామ దుహాయి ఇత రావణ దుహాయి జయతి జయతి జయ పరీలరాయి జయతి జయతి జయ జయ పరీలరాయి పరిలలాయి నిశిచర శిఖర నిశిచర సుఖర సమూహ డహావహి సమూహ డహావహి దహావహి కోది దరహి కూది దరహి కపి ఫేరి చెలావహి కపి ఫేరి చలావహి సుమేరు గిరిపై మేఘములు క్రమ్ముకొనినట్లు రాజప్రసాదముల ఆ కోట గోడలు సుమేరు ఒప్పారెను. గిరు మీద మేఘములు కమ్ముకున్నట్టు రాక్షసులు అలాగా ఉంటారుగా అలా ఉందిట అక్కడ. డోలు డంకాల మ్రోతలు డోలు విని ఢంకాలు మ్రోతలు విని యోధుల మనసులో ఉత్సాహములు పెలుబుక్కెను. అది యోధుల మనసులో మంచి ఉత్సాహం పెళ్ళుబు అసంఖ్యాకములైన వాద్య ఘోషలకు పిరికి వారి గుండెలు అదురుచుండెను. వాద్య గోట్లకి ఆ పిరికి వాళ్ళ మనసులు మాత్రం అదిరిపోతుంది. రాక్షసులు కొంత ముందుకు నడిచి అధికారులైన బల్లూక వానర యోధులను కాంచిరి. అది వాళ్ళు కొంత ముందరకు నడిచారు, చూశారు. వాళ్ళ దృష్టిలో ఏదో వానరం అంటే ఏదో చూశారు, కానీ అధికారులైనటువంటి ఆ వానరుల్ని బల్లూకల్ని చూశారు. వానరులు ఎత్తు పల్లముల ఎందును సమతలముగా నుండి లోయలలోను లెక్క చేయక ఎగురుచు పరిగెత్తుచుండునట్లు వారు కాంచిరి. అది వాళ్ళు ఎత్తు పల్లాల్లోను సమపల్లాల్లోను అవేవి లెక్క చేయకుండా వాళ్ళు ఎగురటం, దూకటం, పరిగెత్తటం వీళ్ళు చూశారు. వానరది రాక్షసులు. వానర యోధులు కొండలను చేతులతో పట్టుకొని పగలగొట్టుచు మార్గములను ఏర్పరచుండిరి. అది వాళ్ళు ఏం చేస్తున్నారు, మధ్యలో పల్లం ఉంది, ఇక్కడ లోయింది, ఆ కొండల్ని పగలగొట్టేయడం, అక్కడ మార్గాలు ఏర్పరచుకుంటారు. పండ్లను పటపట కొరుకుచు వానర సహజములైన భయంకర ధ్వనులతో బెదిరించుచు గర్వించుచుండిరి. అది వాళ్ళు ఈ వానర సహజమైనటువంటి దాంట్లో వాళ్ళు పటపటా కొరుకుతూ బెదిరిస్తున్నారు, శత్రువులను భయపెట్టుచుండిరి. అక్కడ భయపెడుతున్నారు. అక్కడ రావణకును ఇక్కడ రామచంద్రునకును జయము జయమను నినాదములు మిన్ను ముట్టగా యుద్ధము ప్రారంభమాయను. ఇగో ఇక్కడ వాళ్ళు వానరు భల్లూకాలు శ్రీరామచంద్రుడికి జయము అని వాళ్ళు, ఇక్కడ వీళ్ళు రాక్షసులు రావణుడికి జయము అనేటువంటి నినాదాలు మిన్ను ఆకాశాన్ని తాకుతుండగా యుద్ధం ప్రారంభం. రాక్షసులు కొండలను శిఖరములను దొర్లించుచుండిరి. అది రాక్షసులు ఏం చేశారు, ఈ కొండల్ని శిఖరాల్ని ఇలా వానరుల మీదకి దొర్లించారు. వానరులు ఎగిరి వారిని పట్టుకొని మళ్ళీ వారి మీదనే విసిరివేయారు. అది వాళ్ళు అలా వస్తున్నటువంటి కొండని శిఖరాన్ని వీళ్ళు ఇలా గట్టిగా పట్టుకుంటారు, మళ్ళీ దాన్ని ఎత్తి మళ్ళీ వాళ్ళ మీదకి వేశారు. చంద్ దరి కుదర అమ్మా చంద్ దరి కుదర ధరి కుదర కండ ప్రచండ ఖండ ప్రచండ మర్కట భాలు మర్కట భాలు గడపరడారహి గణపరడారహి జపటహి చరణ గహి జపటహి చరణ గహి పటకి మహి పటకి మహి బది చలత్ బహురి చలత్ బహూరి పచారహి పచారహి అతి తరళ తరుణ అతి తరళ తరుణ ప్రతాప తరపహి ప్రతాప తరపహి తరపహి తమకి తమకి గడ చెడి చెడి గయే గడ చెడి చెడి గయే కపి భాలు కపి భాలు చెడి మందిరినః చెడి మందిరన జహా తహ రామ జసు గావతు భయి రామ జసు గావతు భయి జసు కావతు భయి. భయంకరముగానున్న వానర పల్లూకములు పర్వతశిలను కోటలపై విసురుచుండిరి. అది అభయంకరంగా ఉన్నటువంటి వానరులు పల్లూకాలు కొండల్ని శిఖరాల్ని ఆ కోట మీదకి రాక్షసుల మీదకి విసురు. నిశాచరులపైకి దూకి వారి కాళ్ళను చిక్కించుకొని గిరగిర తిప్పి వారి నేలకేసి కొట్టుచుండిరి. వాళ్ళు వాళ్ళ పైకి దూకి దూకగలవు దూకడం, వాళ్ళని ఎలాగోలా పట్టుకుని ఆ రెండు కాళ్ళు పట్టుకుని ఇట్లా ఇట్లా గిరగిరా తిప్పి పట్టుకొని తల పగిలేటి కింద పడుతుంది. పరిగెత్తుకొని పోవు వారిని యుద్ధమునకు కవ్వించుచుండిరి. అది వాళ్ళు పరిగెత్తుకుని వెళ్లబోతారు యుద్ధానికి. ఓ వారిని ఒరే అలా పరిగెత్తి ఎందుకు రా పోతావు, చస్తే యుద్ధంలో చావరా, ఎలాగో చేస్తావు నువ్వు నా చేతులు, అదే యుద్ధంలో చచ్చిపోతే నీ కీర్తి వస్తురా, రారా, ఇదే నీ ప్రతాపం అని వాడిని మాటలతో. అది అతి లాఘవము పరాక్రమము గల వానర బల్లూకములు ఆవలిలగా కోటలపైకి భవనముల మీదకి ఎక్కి శ్రీరాముని యశోభైభవులను
కీర్తించుచుండి. అది అతి లాఘవము అంటే మంచి వేగం కలిగినటువంటి వానరులు భల్లూకాలు అవలీలగా చాలా సునాయాసంగా వాళ్ళ భవనాల మీదకి వాళ్ళ కోటల మీదకి ఎగరడం, అక్కడికి వెళ్ళి ఆ శ్రీరాముడి కీర్తి గురించి చెప్పడం. జయత్యది బలో రామో అని చెప్తున్నారు. దోహా ఏకు ఏకు నిసిచర్ గహి ఏక్ ఏక్ నిసిచర్ గహి పుని కపి చలే పరాయి పుని కపి చలే పరాయి ऊपर आपु ऊपर आपु हेट बटा हेट भटा గిరహి ధరణి పరాయి. గిరహి ధరణి పరాయి. వానర వీరులు నిశాచర యోధులను పట్టుకొని ఎత్తైన భవనముల నుండి క్రిందికి పడద్రోయిచుండిరి. అది ఈ వానర వీరులు ఆ నిశాచరులు రాక్షసుల్ని పట్టుకొని పైగా బాగా ఎత్తైన భవనం నుంచి అక్కడి నుంచి కిందకు దోచేస్తుంది. క్రింద పడిన రాక్షసులు నుగ్గు నుగ్గగుచుండిరి. ఆ కింద పడిన రాక్షసులు ముక్కలు ముక్కలు అయిపోతుంది. పైగా వానరులు వారిపై దుమికి పిడికలతో మర్దించుచుండిరి. ఇంకా అదో వీడు చావలేదో అని చెప్పి వాడు కింద పడంగానే వీడు అక్కడి నుంచి ఇక్కడికి దూకేస్తాడు. వాడి మీదకి దూపి ఆ పిడికిటి పోట్లతో ఆ పిడిగుద్దులతో వాళ్ళు చంపేస్తారు. ఆ కొన ఊపిరితో ఉన్న వారు కూడా ఆ ముష్టిఘాతములకు మట్టి గరుచుచుండిరి. ఈ కొన ఊపిరితో ఉన్న వాళ్ళు ఎలాగో లేచి పారిపోదాం అనుకున్నవాళ్ళు ఆ ముష్టిఘాతాలకి తట్టుకోలేక మృత్యువాత పడిపోయారు. చౌపాయి రామ ప్రతాప ప్రబల కపిజూత రామ ప్రతాప ప్రబల కపిజూత మర్దహి నిసిచర మర్దహి మిసిచర సుబట బరూత సుభట బరూత బరూత చెడే దుర్గ పుని చెడే దుర్గ పుని పుని జహతః వానర్ జహతః వానర్ జయ రఘువీర జయ రఘువీర ప్రతాప దివాకర్ ప్రతాప దివాకర్ చలే నిశాచర చలే నిశాచర నికర పరాయి నికర పరాయి ప్రబల పవన జిమి ప్రబల పవన జిని ఘన ఘమ సముదాయి సముదాయి हाहाकार भयवपुर ఆహాకార भयवपुर भाई భయవు ప్రభ पुर పురభారి रोवहि बालक రోవహి బాల आतुर नारी ఆతుర నారి सब मिली देही సభ మిలిదేహి रावण ही गारी రావణ హి గారి राज करता రాజ కరత एहि मृत्यु हकारी ఎహి మృత్యు हकारी హకారి निज दल विचला నిజ దళ విచల सुनी तेहि काना సునీతి కాన फेरे सुबट పేరి సుభట लंकेसरिसाना లంకేశరిశాన जो नर विमुख सुना జో నర విముఖ సునా मैं काना మై కాన सो मैं हतबा సో మై హతభా कराल कृपाना కరాళ కృపాణ सर्व सुखाई సర్వ సుఖాయి भोग करी नाना భోగ కరి नाना నాన समर भूमि भये సమర భూమి भये बल्लभ प्राण భయే భల్లభ ప్రాణ उग्र वचन सुनी ఉగ్ర వచన సని सकल डराने సకల డరాని चले क्रोध करी చలే క్రోధ కరి सुबट लजाने సుభట लजाने లజాని सन्मुख मरण సన్ముఖ మరణ धीर कई शोभा వీరకై శోభా तब तिन्ह तजा తప తిన్హ తజా తజా ప్రాణ కర లోభ. ప్రాణకర లోభ. శ్రీరాముని ప్రతాప ప్రభావమున ప్రబలమైన వానరసేన రాక్షస యోధులను నలిపివేయుచుండెను. ఆ శ్రీరాముని ప్రతాపం వీళ్ళలో ప్రవేశించి ఈ లంకలో ఉన్న రాక్షసుల్ని నలిపేస్తున్నారు. ఇది నల్లులు నలిపేసి అక్కడక్కడ వానరులు కోటగోడలపైకి ఎక్కి సూర్య ప్రతాపుడైన శ్రీరామచంద్రునికి జయం జయం అని నినాదములు చేయుచుంది. వాళ్ళు అక్కడక్కడ వీళ్ళు కోటగోడల మీద ఎక్కి ఎనకుల తెలకుడైనటువంటి శ్రీరామునికి జయము జయము జయత్యది బలో రామో లక్ష్మణ మహాబల. రాక్షస యోధులను మర్దించుచుంది. రాక్షస యోధుల్ని మర్దిస్తున్నారు. వాయు వేగ దాటికి తట్టుకొనలేక మేఘములు చెల్లా చెదురైనట్లు అది వాయు వేగ దాటికి తట్టుకోలేక మేఘములు చెల్లా చెదరైనట్టు ఈ రాక్షస సేన ఈ వానర సేన అటు ఇటు పరిగెత్తున్నారు. నగరం హాహాకారములతో బాలురు స్త్రీలు ఆర్తనాదములతో అల్లాడుచుండి. బాలురు స్త్రీలు పాపం అయ్యో రే రే ఎప్పుడున్నావురా అరే ఓ పోయావా అని ఆర్తనాదాలతో రాజ్యపాలనకు మారుగా వీడు మృత్యువును ఆహ్వానించాడని అందరూ రావణుని తిట్టిపోయి అందరూ రాజులు రాజ్యాన్ని పాలించారంటే మన రాష్ట్రానికి మన రాజ్యానికి మన దేశానికి వీడు మృత్యువుని తీసుకొచ్చాడు రా నాయన అని అందరూ తిట్టిపోస్తారు. తన సేనలో చెల్లా చెదురు అయిన విషయం వినగానే రావణుడు క్రుద్ధుడై పారిపోవచ్చిన
యోధులతో ఇట్లా నేను అలా తన సేనలు చెల్లాచెదరైపోతుంటే అతని కోపం వచ్చి పారిపోతున్న సేనలతో రావణాసుడు ఇలా అంటున్నాడు, రణభూమికి వెన్ను చూపి వచ్చిన వారిని నా ఖడ్గమునకు బలి ఇచ్చేదను. ఇంతవరకును నా ఉప్పు పులుసులను తిని నానావిధ భోగ విలాసములను అనుభవించిన వారికి ఇప్పుడు రణభూమిలో ప్రాణములు తీపి అయినవా? వాడు ఎవరైనా పారిపోయి వస్తే అయితే మీరు అక్కడ సావండి, లేదా నేను నా ఖడ్గానికి బలిస్తా. ఇన్నాళ్ళు నా ఉప్పు పులుసు తిన్నారు, నేను ఇచ్చిన భోగాలన్నీ అనుభవించారు, ఇప్పుడు మీకు యుద్ధంలో ప్రాణం తీపొచ్చిందా? నా కోసం ప్రాణాలు ఇవ్వలేరా అన్నారు. రావణుని కఠోర వచనములు విని వీరులందరూ సిగ్గుపడుచు బుసలు కొట్టుచు పోరాడసాగి వాళ్ళు సిగ్గుపడ్డారు. నిజంగానే ఏమిట్రా మనం పారిపోతున్నాయి అని వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి పోరాడారు. యుద్ధ భూమిలో పోరాడి ఆశువులను వీడుట వలన వీరులకు శోభ కలుగునని తలంచి వారు ప్రాణములపై ఆశలు వదులుకొని యుద్ధ భూమిలో పోరాడుతూ వీరమరణం చెందితే ఆ వసువులు కనుక ప్రాణాలు వదిలితే యుద్ధ భూమిలో వాళ్ళకి స్వర్గ సుఖాలు లభిస్తాయని శాస్త్రం. కాబట్టి వాళ్ళు ప్రాణాల మీద ఆశ వదిలేసుకుని యుద్ధం చేస్తున్నారు. బహు ఆయుధర సుభట సబ్ విరహి పచారి పచారి వ్యాకుల కియే భాలు కపి పరిగ త్రిశూలని హిమారి అనేక శస్త్రాస్త్రములను దాల్చి ఆ రాక్షస వీరులు వానర వీరులను పిలుచుచు పోరు సల్పుచుంది. వాళ్ళ రానర్ వెళ్ళి పిలుస్తూ పోరు సల్పుతున్నారు. వారు పరిగెలతో త్రిశూలములతో బల్లూక వానరములను చికాకు పరచుచుంది. అనేక వానరులు వాళ్ళు చికాకు పరిచారు కొంతవరకు. చౌపాయ్ భయ ఆతుర కపి భాగన లాగే జత్తపి ఉమా జీతి హహి ఆగే కోవు కహా అంగద హనుమంత కహా నల నీల దుబిద బలవంత నిజ దళ వికల సునా హనుమాన పశ్చిమ ద్వార రహ బలవాన మేఘనాద కరై లగాయి టూటా నా ద్వారా పరమ కఠినాయి పవన తనయ మన భా అతి క్రోధ గర్జవు ప్రబల కాల సమజోత కూది లంక गड़ ऊपर आवा गहिगिरि मेघना कहु दावा बंजवु रथसारथि निपाता ताहि हृदयमहु मारसिलाता दुसरे सूता विकल तेहि जाना चंदन घाली తురత గృహ ఆన శివుడు పలుకుచున్నాడు. ఉమా వానరులు భయ వ్యాకులురై పారిపోసాగి. అది భయ వ్యాకులరై వాళ్ళు కూడా వానరులు కూడా పారిపోవడం ప్రారంభించారు. ఆయనను చివరకు వారే గెలిచెదరు. చివరికి వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే వానరులు ఇట్లా అడుగుచుండిరి. వానరులు ఏమంటున్నారు? హనుమంతుడు ఎక్కడ, అంగదుడు ఎక్కడ, బలశాలుడైన నలనీల ద్విబుధులు ఎక్కడ? వాళ్ళు ఏమైపోయారా? వీళ్ళందరూ యుద్ధం చేశారు. ఏది హనుమంతుడేడి, అంగదుడేడి, నలుడేడి, నీలుడేడి, ద్విబుధుడేడి, వీళ్ళందరూ ఏమైపోయారు? మైందుడేడి, వీళ్ళందరూ ఏమైపోయారు? తమ సేనలు వికలమైనవని తెలిసినప్పుడు ఆంజనేయుడు పశ్చిమ ద్వారం కూడా ఉండెను. అది ఈయన ఎక్కడున్నాడు? పశ్చిమ ద్వారం దగ్గర ఉన్నాడు. అక్కడ మేఘనాథులతో పోరాడుచుండెను. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? మేఘనాథులతో యుద్ధం చేస్తున్నాడు. ఆ ద్వారమును పగలగొట్టుట మిగులు కష్టముగా ఉండెను. ఆ ద్వారాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళాలి, అది చాలా కష్టంగా ఉంది. కావున పావని మనసు మిక్కిలి క్రోధముతో నిండి ఉండెను. పావని ఆంజనేయుడు ఆయన మనసు చాలా క్రోధంతో నిండిపోయింది. అప్పుడు కాలునితో సమానుడైన ఆ వానర యోధుడు గర్జించి లంక కోట గోడపైకి ఎగిరి ఒక పర్వత శిలను తీసుకొని మేఘనాథుని వైపు పరిగెత్తాను. అది వాళ్ళు బాగా కృతులై ఒక పెద్ద పర్వత శిఖరం ఎక్కువ ఆ మేఘనాథుని వైపుకి పరిగెత్తారు. వాడు అతడు మేఘనాథుని రథమును విరగొట్టెను. రాగనాథుని ఇలా పెట్టి కొట్టేటప్పటికి రథం విరిగిపోయింది.
రాతుడు సారథి కూడా చనిపోయాడు. మేఘనాథుని వక్షముపై తన్నెను. అది వ్యాకులుడైన మేఘనాథుని మరి ఒక సారథి తన రథముపై చేర్చుకొని ఇంటి ముఖం పట్టింది. ఆయన పెట్టుకునేటప్పుడు అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఇంకొక సారథిని పెట్టుకో, ఇంకొక రథాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. అంగదుసున పవనసుత గడపర గయవు అకేల రణవాకుర బాలిసుత తరకి చెడవు కపి పవనసుతుడు ఒంటరిగా కోటగోడపైకి ఎక్కినాడని అది పవనసుతుడు ఒంటరిగా కోటగోడ మీదకి ఎక్కాడని రణయోధుడైన అంగదుడు ఆవలీలగా ఎగురుచు ఒక్క గంతులో కోట మీద అవలీలగా ఎగిరి ఒక్క గొంతులో కోట మీదకి వెళ్ళాడు. యుద్ధ విరుద్ధ క్రుద్ధ దో బందర్ రామ ప్రతాప సుమిరి ఉర అంతర్ రావణ భవన చెడే దో దాయి కరహి కోసలాదీస దొహాయి కలశ సహిత గహి భవన డహావా దేకి నిశాచరపతి భయపావా నారి బృంద కరపీఠ హి చాతి అబుదుయి కపి ఆయే ఉతపాతి కపిలీలాకరి దినహి డరావహి రామచంద్ర కర సుజసు సునావహి ఉనికర గహి కంచనకే కంబ కహన్హి కరై ఉత్పాత అరంబ గర్జే పరేరిపు కటకు మజారి లాగే మర్దై భుజబల భారీ కావుహి లాత చపేటనిహి కేకు కాహుహి లాత చపేటనిహి కేకు భజహు నా రామహి సోఫలలేహు శత్రువులను ఎదిరించి పోరాడుచు యోధులిద్దరును మహావేశముతో శ్రీరాముని ప్రతాపమును స్మరించుచు పరిగెత్తుకుని పోయి వాళ్ళిద్దరు ఎవరు వానర ఆంజనేయుడు అంగదు వాళ్ళిద్దరూ కోరుతూ శ్రీరాముని ప్రతాపాన్ని తలుచుకుంటూ రావణుని ప్రాసాదం మీదకి చేరి అది రావణి ప్రాసాదం మీదకి వెళ్ళిపోయారు ఈ అంగదుడు ఆంజనేయుడు. అక్కడ వారు శ్రీరామునికి జయమని పలకసాగి అక్కడ వాళ్ళు వెళ్ళిపోయి శ్రీరామునికి జయము శ్రీరాముకి జయ రామ్ వారు కలశములతో పాటు భవనమును ధ్వంసం చేసి భవనం మీద కొన్ని కలశాలు ఉంటాయి కదా దాన్ని కొంత భవనాన్ని ధ్వంసం చేశారు. ఇది చూచి రాక్షసరాజు రావణుడు భయభ్రాంతుడాయను. ఈయనకి భయం కలిగింది. స్త్రీలు తమ గుండెలపై బాదుకొనుచు అయ్యో ఇదిగో ఇప్పుడు 2 వానరములు ఒక్కుమ్మడిగా వచ్చినవి ఎట్టి ఉత్పాతములను కలిగించును అని గగ్గోలు పెట్టసాగిరి. ఒక్కడు వచ్చి కాల్చేశాడు, ఇంకొకడు వచ్చి కొట్టి మొత్తం భూకంపం తిప్పి ఇప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు. ఇప్పుడు ఎటువంటి ఉత్పాతాలు తీసుకొస్తారో వీళ్ళని స్త్రీలు గుండెలు బాదుకుంటూ వాళ్ళు రోధించడం ప్రారంభం. వారిద్దరును కపిచేష్టలతో ఆ స్త్రీలను భయపెట్టిరి. అది వాళ్ళిద్దరూ కపిచేష్టలతో వాళ్ళిద్దరిని భయపెట్టారు. శ్రీరాముని పావన యశమును వినిపించిరి. శ్రీరాముని పావన యశము, శ్రీరాముడి గొప్ప కీర్తిని వాళ్ళు వినిపించారు. మరల బంగారు స్తంభములను చేతులతో పట్టుకొని ఇప్పుడు ఉపద్రవము ప్రారంభించదమని అనేది. అది ఆ బంగారు స్తంభాలు పట్టుకుని అసలు ఉపద్రవం ఇప్పుడు ప్రారంభమవుతోందని చెప్పారు. వారు గర్జించుచు శత్రుసేనుల మధ్యలో దూకి బలీయములైన తమ బాహులనే వారిని మర్దింపసాగిరి. వాళ్ళు శత్రు సైన్యంలోకి మధ్యలోకి దూకి బాగా బలవంతమైనటువంటి వాళ్ళ బాహువులతో శత్రువులను మర్దించడం ప్రారంభించారు. కొందరిని కాళ్ళతో తనిరి, కొంతమందిని కాళ్ళతో తనిరి, కొందరిని చేతులతో వాళ్ళ చెంపల్ని వాయించారు. మీరు శ్రీరాముని భజింపరు, దానికి ఇదే శాస్త్రి అని నుడువు చూడిరి. వాళ్ళు ఎలా కొడుతూరే మీరు శ్రీరామనామని చెప్పారా, శ్రీరాముని సేవించారా, శ్రీరాముని భజించారా, అందుకే మీకు ఇదే శాస్త్రి అని ఇట్లా
दोहा एक एक सो मर्दही एक एक सो मर्दही तोरी चला वही मुंडा तो ही चला वही मुंडा चला वही मुंडा रावण आगे परही रावण आगे परहिते परहिते जन फूटही జన దదికుండ కూటహి దదికుండ దదికుండ. రాక్షసుల తలను హేళగా పరస్పరం ఢీకొట్టించిరి. అది వాళ్ళు ఏం చేశారు, ఒక లీలగా చిన్నప్పుడు మనం వాడించేవాళ్ళం. ఈ వాడి తలకాయ వీడి తలకాయ ఇలా పెట్టుకుని ఈ రెండు కొట్టారు. తల కొట్టుకుంటే వాడి తలతో వాడే చచ్చిపోయేవాడు. ఆ తలలను రావణ యుద్ధ పడినట్లు విసిరివేసి అది ఈ రెండు పడిపోయిన విడిపోయారుగా, ఈ రెండు తలల్ని రావణుడి ఉద్దర పడేటట్టు విసిరి అవి పెరుగు కుండల వలె పగులుచుండెను. అవి ఎట్లా ఉన్నాయంటే పెరుగు కుండల్లాగా. ఇప్పుడు పెరుగు కుండ పగిలిందండి, అందులోంచి పెరుగు వస్తుంది, అలాగే ఈ తలలోంచి ఇలా రక్తం వస్తుంది. చౌపాయి మహా మహాముఖియా మహా మహాముఖియా जे पावही చే పావహి ते पद गही తే పదగహి प्रभु पास चलावही ప్రభు పాస చలావహి कहे विभीषणो కహే విభూషణ तिन्ह के नामा జన్హ కే నామ देहि राम तिन्हु देहि राम దేహి రామ तिन्हु निज दाम తిన్హౌ నిజధామ खला मनुजादा కల మనుజాధ द्विजामिष भोगी మ द्विजामिष ద్విజ द्विजामिष ద్విజామిష भोगी భోగి पावहि गति పావహి గతి जो जासत जोगी జో జాసత్ जोगी జోగి उमा राम मृदुचिता ఉమా రామ మృదు చిత करुणाकर కరుణాకర भैरवानु भाव భయర भाव सुमिरत భావ సుమిరత मोहिनी सिचरा మోహి నిశిచర देहि परम गति దేహి పరమగతి सो जिया जानी సో జియా జాని अस कृपालको అసు కృపాలకు कहु भवानी కహ कहु भवानी కహు భవాని अस प्रभु అసు ప్రభు सुनिना भजहि సుని నా భజహి भ्रम त्यागी ప్రమత్యాగి नरमति मंद నరమతి మంద ते परम अभागी తే పరమ అభాగి अंगद अरु हनुमंत అంగద ఆర్ హనుమంత प्रवेशा ప్రవేశ कीन्ह दुर्गा కీన్హ దుర్గా असकः अवदेशा అసక్కః अवदेशा అవదేశ लंका दो कपि లంకా దో కపి सोहहि कैसे సోహి కైసే मतहि सिंधु మతహి సింధు दुई मंदर जैसे. ద్వి మంధర జైసే. ఆ ఇరువురు వానరులను ప్రముఖ రాక్షస యోధులను పట్టుకొని వారి కాళ్ళను చిక్కించుకొని గిరగిర తిప్పుచూ శ్రీరాముడి చెంత పడినట్లు వారిని విసిరివేయుచుండిరి. వాళ్ళు ఏం చేశారు, ఈ రాక్షస యోధుల్లో కొంచెం ప్రముఖమైనటువంటి అంటే సెకండ్ గ్రేడ్ కానీ థర్డ్ గ్రేడ్ వాళ్ళని పట్టుకుని వాళ్ళ కాళ్ళని ఎలాగోళ్ళకి చిక్కించుకుని పైకి ఇలా ఇలా తిప్పి ఎలా విసిరేశారంటే వాళ్ళు వెళ్ళి రాముడి పాదాల దగ్గర పడ్డారు. అలా విసిరేశారు అంగదుడు ఆంజనేయుడు. విభీషణుడు వారి వారి పేర్లను ప్రభువునకు తెలుపుచుండెను. విభీషణుడు నా ప్రభు వీడి పేరు అది, వీడి పేరు ఇది, వీడి పేరు ఇది, వీడి పేరు వికటుడు, వీడి పేరు టకటకడు, వీడి పేరు కటకటుడు, నేను పేరు చెప్పారు. ప్రభు వారికి తన ధామమును అనుగ్రహించుచుండెను. వాళ్ళు స్థానపోయే ముందర వాళ్ళ రాముడిని చూస్తూ చనిపోయారు. అందుకని ఆ పరంధామాన్ని చేరుకున్నారు. బ్రాహ్మణులను చంపి తినడు వారి ఆ నర మాంస భక్షకులు యోగులు కోరుకున్నట్టి సద్గతిని పొందుచుండి. అది విచిత్రం ఏంటంటే బ్రాహ్మణుల్ని కూడా చంపి యోగులు చేరుకునే పరంధామాన్ని వీరు చేరుకున్నారు. కారణం ఇప్పుడు మన భగవద్గీతలో ఎప్పుడ అంతకాలే జమామేవా స్మరన్ ముక్త కళేపర, ఆఖరి క్షణంలో నన్ను స్మరిస్తూ ఎవరైతే ఈ శరీరాన్ని వదులుతాడో వాడు నన్నే పొందుతాడు. అలాగండి, అయితే ఆఖరి క్షణంలో వదులుతా అంటే మనకు గుర్తురాదు. అప్పుడు మనకు కావాలంటే గుర్తురాదు. ఇప్పటి నుంచి మీరు సబ్ కాన్షియస్ లెవెల్లో కూడా మహాదేవ మహాదేవ్ అంటాం ప్రారంభిస్తే అప్పుడు వస్తుంది. రావచ్చు, వచ్చే అవకాశం ఉంది, వస్తుంది అని చెప్పలేం. మీరు అప్రయత్నంగా మీ నోటమ్మట మంచికి చెడుకి అన్ని రకాలైనటువంటి అభినయాలకి ఫీలింగ్స్ కి మహాదేవ్ అంటాం ప్రారంభించారు. కామ క్రోధ లోభ మత మోహ మాత్సర్యాలు ఏదైనా మహాదేవ్ అంటాం ప్రారంభించడం. మీరు అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నాకు మహాదేవాన్ని అలవాటుగా నేను మహాదేవుడు, మీరు వాసుదేవ శ్రీరామ ఏదో ఒకటి, అది అప్రయత్నంగా మీ నోటమ్మట అప్పుడు కూడా వస్తుంది.
లేదనుకో మీకు మామూలుగా ఏ మాట అలవాటో అదే వస్తుంది. శివుడు కాబట్టి తెలుపుచున్నాడు. శివుడు ఏమంటున్నాడంటే, పార్వతి శ్రీరాముడు కోమల చిత్తుడు, శ్రీరాముడు కరుణానిధి. కోమల చిత్తుడు, కరుణానిధి. రాక్షసులు వైరభావంతోనైనా అది సరే నా స్మరణ చేయుచుండేది వారు కదా. వాళ్ళు అని తలంచి వైరభావంతో అయినా వాళ్ళు ఎప్పుడు శ్రీరాముడు 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 అనే కదా వాళ్ళ భావన. రాముడు వచ్చాడు, రాముడి పత్తిని తీసుకొచ్చాడు, ఇలా రాముడితోనే మొదలుపెట్టింది. అందుకని వాళ్ళకి వారికి ముక్తిని ప్రసాదించాడు. ప్రభు వాళ్ళకి ముక్తిని ప్రసాదించాడు. భవాని ఇట్టి కృపాలు ఎవరున్నారు తెలుపు. ఇంతని కృపాలు ఇంత దయామయుడు ఎవరు చెప్పు భవాని. ప్రభు యొక్క ఇటు ఉదార స్వభావం ఎరింగియు మోహ కారణముగా సంసారిక భ్రమలను వీడక ప్రభువును భజింపని వాడు మిక్కిలి మందబుద్ధి భాగ్యహీనుడు. అది పరమ భాగ్యహీనుడు మందబుద్ధి ఎవరంటే, ఇంత కృపాళు అని తెలిసిన తర్వాత కూడా శ్రీరాముని సేవించని భజించని స్మరించని వాడే నిజమైన మందబుద్ధి భాగ్యహీనుడు. అయోధ్యపతి అయిన శ్రీరాముడు సుగ్రీవుని విభీషణాలతో పలికెను. అది అజ్ఞాపంగా శ్రీరాముడు సుగ్రీవుడు విభీషణుడితో ఇలా అంటున్నాడు. అంగదుడు హనుమంతుడు కోట లోపలికి ప్రవేశించి వారిద్దరును లంకను విధ్వంస చేయుచున్నప్పుడు 2 మందరాచలములు సముద్రమును మదించినట్లు శోభిల్లుచున్నది. వాళ్ళిద్దరూ లంకలో ప్రవేశించి లంకని కకావికలం చేస్తుంటే ఎలా ఉందంటే, పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఒక మందరాచలం 2 మందర పర్వతములు పాలకెళ్ళి సంధిస్తే ఎలా ఉంటుందో అలా వీళ్ళిద్దరూ దాన్ని కకావికలం చేస్తున్నారు అని చెప్పారు. దోహ భుజబల రిపు దళ దళమలి దేకి దివస కర అంత కూదే జిగల విగత శ్రమ ఆయే జహా భగవంత తమ బాహుబలములచే శత్రుసేన నుగ్గు కావించి అది తమ బాహుబలములతో శత్రుసేనల్ని నుగ్గు గావించి ఆ వానరులు ఇద్దరును సాయం సమయం దూకుచు శ్రీరామచంద్ర ప్రభువుకు వచ్చి వాళ్ళు మొత్తం గునుపు చేశారు. ఈ లోపల సాయంకాలం అయిపోయింది. మరి సాయంకాలం అయిన తర్వాత యుద్ధం చేయకూడదు కదా, అందుకని వాళ్ళు శ్రీరాముడి దగ్గరికి ఒక రోజు యుద్ధం అయిపోయిందండి. అది జ్ఞాపకమ్మా. ఇంకోటి చెబుదాం. ప్రభుపద కమల సీస తిన్హనాయే దేకి సుభట రఘుపతి మన భాయి రామ కృపాకరి జుగల నిహారే భయే విగత శ్రమ పరమ సుఖారే గయే జాని అంగద హనుమాన ఫిరే బాలు మర్కట్ బటనాన జాతుదాన ప్రదోష బలపాయి ధాయే కరి దశ సీసా దొహాయి నిశచరు ఆని దేకి కపి ఫిరే జహా తహా కటకటాయి బట బిరే దోదల ప్రబల పచారి లరత సుభట నహి మానహి హారి మహావీర నిశిచర సబకారే నానాభరణ బలి ముఖు భారే సబల జుగల దళ సమబల జోదా కౌతుక కరత లరత కరి క్రోధ ప్రాపిత శరద పయోధగనేరే లరత మనహు మారుత కే ప్రేరే అనిప అకంప అరు అతికాయ విచలత సేన ఇన్హమాయ భయవు నిమిష మహా అతి అధియార
होया दृष्टि होई दृष्टि होई वृति रोपाల చారా చారా వారు ప్రభు చరణ కమలములకు శిరస ప్రణమిల్లిరి. వాళ్ళిద్దరు అంగదుడు ఆంజనేయుడు ఆ ప్రభు కమలములకు పాద కమలములకు శిరస ఇద్దరు వీరులను చూచి శ్రీరామచంద్రుడు మిక్కిలి ప్రసన్న చిత్తుడై వారిపై తన కృపా దృష్టిని ప్రసరింపచేసి వాళ్ళిద్దరి మీద కృపా దృష్టిని ప్రసరించాడు. వాళ్ళతో వాళ్ళు చేసిన యుద్ధానికి ఆనందపడ్డాడు. వారు ప్రశాంతిని పొంది ఆనందభరితులయ్యారు. హనుమంతుడు అంగదుడు రణరంగం నుండి వెళ్ళినారని ఎరింగి బల్లూక వానర యోధులు అందరూ తమ గూడారంలోకి చేరి అది వాళ్ళు కూడా వచ్చేసారని తెలుసుకుని ఎవరికి వాళ్ళు ఆ రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ళ గూడారాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రదోష కాలమునందు బలమధికమగుటచే రాక్షసులు అప్పుడు రావణులకు జయము జయమని నినాదములు చేసి వానలపై పడి వాళ్ళకి ఏం జరిగింది, వీళ్ళు యుద్ధం ఆపేస్తారు కానీ వాళ్ళకి రాత్రి కూడా బలం పెరుగుతుంది. ప్రదోషకాలం వాళ్ళు రావణునికి జయం చేయమంటూ వానరుల మీద పడ్డారు. రాక్షస సేనలు వచ్చిన చూసి వానరులు మరల రణభూమికి చేరి పండ్లు పటపట కొరుకుతూ అన్ని రోడ్ల నుండి శత్రువులను ఎదుర్కొని వీళ్ళు అరే అంటే వీళ్ళకి యుద్ధ నియమాలు లేవుగా, వీళ్ళకి రాక్షసులు కదా, అందుకని చెప్పేసి వీళ్ళు ఏమిటో వీళ్ళు మళ్ళీ వస్తున్నారు. వీళ్ళు మళ్ళీ పళ్ళు పటపట కొరుకుతూ మళ్ళీ యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయారు. వారు ఒకరిని మరి ఒకరు కవించుకొని పోరాడిరి, ఎవరిని వెనకంజ వెయ్యలేదు. అంటే వానరులు వాళ్ళని వీళ్ళు ఒకళ్ళొకళ్ళు యుద్ధాన్ని కవ్వించుకుంటూ ఎవడు వెనకాల ముందరకేశారు. నిశాచరులందరూ నల్లని వారు, నిశాచరులేమో నల్లని వారు అత్యంత వీరులు. అట్లే వానరులు విశాల దృఢకాయలు అనేక వర్ణముల వారు, అది విశాల దృఢకాయలు అనేక వర్ణములు. వీళ్ళందరూ నల్లని ఎర్రని తెల్లని అనేక రకాల వాళ్ళు ఉన్నారు. ఇరు సైన్యములను ప్రబలమైనవే, ఇరు సైన్యములు ప్రబలములవే, యోధులు సములే. వారు అత్యుత్సాహములతో విజృంభించి అత్యుత్సాహములతో పోరాడుతున్నారు. వారి పోరాటము వర్ష శరదృతు మేఘములు వాయు ప్రేరణతో పరస్పరం వర్ష శరదృతు మేఘములు వాయు ప్రేరణతో ఉరుములతో మెరుపులతో మెరుస్తున్నట్టుంది. తమ సైన్యముల బలము సన్నగిలుట చూచి అనిపుడు సైన్యముల బలగలు చూసి అనిపుడు ఆకంపనుడు అకంపనుడు అతికాయుడు వీళ్ళు సేనాపతులు పాయములకు దిగిరి. ఎప్పుడు వాడు వీళ్ళతో మామూలు యుద్ధం చేస్తే సరిపోదని ఇక మాయోయత్తు అంటే కనపడకుండాను వాళ్ళ మీద ఏదో రాళ్ళు కురిపించడం, ఉన్నట్టుండి చీకట్లు కమ్మించడం, అలా లేని యుద్ధం మాయాయుధం. క్షణములో నిబిడ అంధకారము వ్యాపించి అది మామూలుగానే చీకటిగా ఉంది, ఇంకొంచెం ఎంత అంటే గాఢాంధకారం వ్యాపించారు. అది కృత్రిమం. వారు రక్తము రాళ్ళు బూడిదను వానర సేనలపై వర్షింపసాగారు. రక్తము రాళ్ళు బూడిద ఇవి వానర సేన వర్షించతి చేశారు. దేకి నిబిడ తమ దశహు దిశి కపిదల భయవు एक देखी जहाँ तहाँ करही పుకారా. దశ దిశల యందును కారు చీకట్లు క్రమ్ముకొనుట చూచి వానర సేనలు చెల్లాచెదురాయి. ఒకరికొకరు కవ్వించుకుంది, ఒకరికొకరు కనిపించుకోవడం. అంతటా అరుపులే వినబడుతుంది. అందరూ అరుపు, ఎక్కడున్నారా వాడేరా ఇదేది అన్నాడు. మనకు కనపట్లే కదా. అది 8 అయినా ఇంకొకటి చెప్తే 9 8 అయినా చూసుకో ఒకసారి లెక్క పెట్టిన కూడా. అవును మా అంటే నువ్వు అది చందు లెక్క పెట్టట్లేదమ్మా. మరి అది లెక్క పెట్టి చందుతో కలిపి చందు తర్వాత కూడా దోహం ఉంది కదా లేదా? सकल मरम रघुनायक जाना ये बोली अंगद हनुमान समाचार सब कही समुझाई सुनत कपि कुंजरधाई पुनि कृपाला हसी
चाप चढ़ावा चाप चढ़ावा पावक सायक सपति चलावा भयउ प्रकाश कटहु समनाहि ज्ञान उदय जिमि संशय जाहि बालु बली मुख पाई प्रकाश दाये हर्ष विगत श्रम त्रासा हनुमान अंगद रणगाजे हाक सुनता रजनीचर बाजे भागत भटा कटकहि दरी धरणी करहि बालू कभी अद्भुत करणी गही पद डारही सागर माही मकर उरगा जश दरी खाई శ్రీ రఘునాథుడి రహస్యమును గుర్తించెను. అది శ్రీ రఘునాథుడు గమనించాడు. అప్పుడు ఆయన ఆగ్నేయాస్త్రాన్ని వేశాడు. ఆగ్నేయాస్త్రం వేసినప్పటికీ ఆ చీకట్లు పోయి అంగదుని హనుమంతుని పిలిచి విషయమును వివరించారు. అది అంగదుడు విషయాన్ని వివరించారు. అది వినగానే ఆ కపివీరులిద్దరును కోపావేశములతో రణరంగమునకు పరిగెత్తారు. వాళ్ళు అంగదుడు ఆంజనేయుడు వీళ్ళిద్దరు రణరంగానికి పరిగెత్తారు. పిమ్మట కృపాలువైన శ్రీరాముడు నవ్వి ధనస్సును ఎక్కుపెట్టి అగ్నిబాణమును వేశాడు. అది ఆగ్నేయాస్త్రాన్ని వేశారు. అంతటను వెలుగులు ప్రసరించాయి. జ్ఞానోదయంతో సందేహములు దూరమైనట్లు చీకట్లు జ్ఞానోదయం అయిపోయి నీకు సందేహాలు సంశయాలు పోయినట్టు హాయిగా చీకట్లు మటుమాయమైపోయి. భల్లూకములు వానరములు వెలుగులను చూచి శ్రమ భయము తొలగిన వారై అది వాళ్ళకి శ్రమ భయం తొలగి ప్రసన్న చిత్తులై సమర భూమికి సాగి అది మళ్ళీ భల్లూకములు వానరులు యుద్ధం ప్రారంభించారు. ఇంతలోనే హనుమంతుడు అంగదుడు రణ గర్జనల చూచు హుంకారములతో అతడికి రాని వచ్చి అంగదుడు ఆంజనేయుడు హుంకారం చేస్తూ ఒరే సాయంకాలం అయింది కదా అని ఆపేస్తే మీరు మళ్ళీ వస్తారా అంటూ హుంకారాలు చేస్తూ వాళ్ళు రాని వచ్చారు. వారి గర్జనలకు వాళ్ళు గర్జనలకు నిశాచరులు కాలికి బుద్ధి చెప్పారు. అంటే పారిపోవచ్చున్న రాక్షస యోధులను పట్టుకొని నేలకేసి కొట్టు వాళ్ళు పారిపోతున్న వాళ్ళని పట్టుకొని నేలకేసి కొట్టడం ప్రారంభించారు. అనేక అద్భుత యుద్ధ నైపుణ్యములను ప్రదర్శించుచుండిరి. అది అనేక అద్భుతమైనటువంటి యుద్ధ నైపుణ్యాలు వారు రాక్షస కాళ్ళను చిక్కించుకొని వారిని గిరగిర రాక్షస వాళ్ళ కాళ్ళు పట్టుకుని కొంతమంది నేలకేసి కొట్టారు. కొంతమంది నుంచి పెట్టేసి గిరగరప్పి సముద్రం మధ్యలో పడేట్టు వేశారు. అచట వారిని మొసళ్ళు పాములు అవి తినేస్తుంది. कचुमारे कचु घायल कचु गड़ चढ़े पराई गर्जहि बालु बली मुख रिपु दल भल बिचला ఈ విధముగా కొందరు రాక్షసులు మరికొందరు పారిపోయి తన బలములతో శత్రు సైన్యములను కాకావికలను నచ్చి వానర బల్లూక వీరులు రణోత్సాహముతో గర్జించి అది వాళ్ళ యొక్క పరాక్రమంతోనూ ప్రతాపంతోనూ వాళ్ళ రాక్షసాలని కకావికలించి వానర బల్లూకాలు సింహగర్జనలు చేశారు. ఇప్పటికి 9 అయినాయండి. మనకి అదే ఆ చంద్రతో కలిపి ఎన్నోదమ్మా ఇప్పుడు 47 అయింది. తెలుసు ఇలా మనం దాదాపు ఈ 3 రోజులు మామూలుగా 5 చెప్పుకుంటాం, కొంచెం ఎక్కువగా 6, 7, 8, 9లో ఎక్కడొక్కడ ఆపేద్దాం. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం నివేదయామి.
कालाम्बिकेश वैद्येश भवरोगहरेश्वर मृत्युंजयाय रुद्राय नमः प्रणतक्लेशनाशाय भवरोगहराय च नीलकंठाय शंभवे अमृतेशाय ते नमः काशी भवरोगहरीश्वराय मृत्युंजयाय नीलकंठादेवाय ते नमः रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः आनंद मंगल कर्पूर नीराजन दीपं दर्शयामि नीराजनाय नमस्करोमि हर हर मनोहर आदि गृहस्थ शेखरुडवैननिनु भवदावन सुधा वेदन जे निज भक्तुदुपवेलकनुगल्वि ब्रह्म विद्योधन भिक्ष पात्रमुनु पेटवे आदरमुप्पग पुनरयाजित वृत्ति दुखिंदुश्वर चामरं बीजामि स्वस्ति प्रजाभ्य परिपालयन्तु ब्राह्मणेभ्यो नित्यं लोकाः भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी ज्योतिर्गो यन्तोपरहितो ब्राह्मणा सन्तु पौत्रिणः अधना सुधनान्तु जीवेम शरदां शतं मां सह कुटुम्बपरिवारं रक्षन्तु सर्वस्य परिवारस्य धर्मबद्धमनोरथफलसिद्धिः करोना निवारणोऽस्तु अधर्मस्य नाशोऽस्तु धर्मस्य विजयोऽस्तु कृष्णचरणारविन्दार्पणमस्तु।